ఎప్పుడూ మనం స్వామీజీ పని కదా చేస్తున్నాము. ఇంకా జపధ్యానాలు చేయకుండా ఉంటే ఏముంది? ఈ స్వామీజీ అన్నారు కర్మయోగం ద్వారానే భగవద్ దర్శనం లభిస్తుంది, కర్మయోగం ద్వారానే ముక్తి కలుగుతుంది అన్నారు. కాబట్టి మన అందరికీ ముక్తి లభిస్తుంది కదా, మనం వేరేగా జపధ్యానాలు చేయకుండా ఉంటే ఏమి అంటే అలా అవదు అన్నారు. ఎందుకు? స్వామీజీ అబద్ధం చెప్పారా? స్వామి వివేకానందులు కదా చెప్పారంటే స్వామీజీ ఏం చెప్పారు? కర్మయోగం అంటే ఏమిటి? కర్మయోగం అంటే ఆయన అంటారు కాన్స్టెంట్ అండ్ కాన్షియస్ రిమెంబరింగ్ ఆఫ్ గాడ్ వైల్ డూయింగ్ వర్క్. అనవరతము భగవంతుని స్మరిస్తూ భగవంతుని పని చేస్తున్నాను అని గుర్తుకి తెచ్చుకొని నువ్వు పని చేస్తే అప్పుడు ఆ కర్మయోగం అవుతుంది. ఆ కర్మయోగమే నేను భగవంతుని దగ్గర తీసుకెళ్తుంది. లేదంటే ఊరికే ఎన్నో మంచి గొప్ప పనులు చేసిన మాత్రానికి నీకు కర్మయోగం ఆవదది.